హాయ్ అండి. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అనేది ఆల్ ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్. అలాగే మన డిగ్రీ సిలబస్లో ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ చాలానే ఉన్నాయి. సో ఇది మన డిగ్రీ వాళ్ళకు కూడా చాలా యూస్ అవుతుంది వాళ్ళ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి. సో లెట్ us discuss. English has a specific word to describe profession, traits of people's fear, emotions, etc. We acquiring easy of expressions if we know the right word for a right thought or deed. అంటే మనకి ఇక్కడ ఏంటంటే ఇది స్పెసిఫిక్ వర్డ్ని డిస్క్రైబ్ ఏ ప్రొఫెషన్లో అయినా సరే, ట్రైట్స్ ఆఫ్ పీపుల్స్లో అయినా సరే, ఫియర్ వచ్చినప్పుడు, ఎమోషన్స్ వచ్చినప్పుడు మనం వన్ వర్డ్ని మనం ఎక్స్ప్రెస్ చేస్తే అంటే కరెక్ట్గా రైట్ టైంలో రైట్ వర్డ్ని రైట్ థాట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ మనం ప్రజెంట్ చేయగలిగితే చాలా అంటున్నారు. బై యూజింగ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ వీ కెన్ క్లియర్లీ ఎక్స్ప్రెస్ అవర్ వ్యూస్ అండ్ ఒపీనియన్స్ వితౌట్ యూజింగ్ లెంతీ అండ్ వెగ్యూ సెంటెన్సెస్ ఫ్రేజెస్ ద ఎకనమైజ్ అవర్ లాంగ్వేజ్ అండ్ లెండ్ సోషియల్ ప్రెస్టేజ్. అంటే ఇక్కడ చూడండి క్లియర్గా అవర్ వ్యూస్ అండ్ ఒపీనియన్స్ వితౌట్ యూజింగ్ లెంతీ అంటే లెంతీ సెంటెన్సెస్ అని మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ లెంతీ ఫ్రేజెస్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్క సింగిల్ వర్డ్ యూజ్ చేస్తే చాలు, ఆ మీనింగ్ అనేది క్లియర్గా అర్థమైపోతుంది. సో మనకి ఇక్కడ లిస్ట్ ఆఫ్ వర్డ్స్ అనేవి ఇక్కడ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్లో ఇచ్చారు. సో లెట్ us డిస్కస్. Anarchist, one who is out to subvert a government. అంటే ఆ పర్సన్ గవర్నమెంట్కి ఫేవర్గా కాకుండా వాళ్ళ కమ్యూనిటీకి ఫేవర్గా వర్క్ చేస్తారు. అలాంటి వ్యక్తిని మనము అనార్కిస్ట్ అంటారనమాట. కాన్వాలసెంట్, వన్ హూ ఈజ్ రికవరింగ్ ఫ్రమ్ ఇల్నెస్. ఎవరైనా ఏదైనా ఇల్నెస్తో సఫర్ అవుతూ ఉంటారనుకోండి, వాళ్ళు తొందరగా రికవర్ అవుతూ ఉంటారు, వాళ్ళని కాన్వాలసెంట్ అంటారు. ఆమ్నిపోటెంట్, వన్ హూ ఈజ్ ఆల్ పవర్. ఎవరికైతే అన్ని పవర్స్ ఉంటాయో వాళ్ళని ఆమ్నిపోటెంట్ అంటారంట. ఆమ్ని ప్రజెంట్, వన్ హూ ఈజ్ ప్రజెంటెడ్ ఎవ్రీవేర్. ఎవరైతే ప్రతి చోట ప్రజెంట్ అవుతూ ఉంటారో, మేబీ ఫంక్షన్స్కి ఇంకా వేరే ప్లేసెస్కి ప్రజెంట్ అవుతూ ఉంటారో వాళ్ళని ఆమ్ని ప్రజెంట్ అంటారనమాట. ఆమ్నిసెంట్, వన్ హూ నోస్ ఎవ్రీథింగ్. అంటే అన్నీ తెలిసిన వాళ్ళని ఆమ్నిసెంట్ అంటారనమాట. గొలిబుల్, వన్ హూ ఈజ్ ఈజీలీ డిసీవ్. అంటే ఫూలిష్గా ఉండడము, షీపిష్గా ఉండడము, దీన్ని మనం గొలిబుల్ అంటారనమాట. ఇన్ఫాలబుల్, వన్ హూ డస్ నాట్ మేక్ మిస్టేక్. అంటే ఎవరైతే మిస్టేకే చేయకుండా ఉంటారో వాళ్ళని ఇన్ఫాలబుల్ అని చెప్పడం జరుగుతుంది. మెర్సినరీ, వన్ హూ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ మనీ. డబ్బుల కోసం ఏమైనా చేసేవాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళని మెర్సినరీ అంటారు. పాపర్, వన్ హూ హ్యాస్ నో మనీ. అసలు డబ్బులే లేకుండా పాపర్ అయిపోతారు, అంటే వాడి దగ్గర డబ్బులే లేదు అంటారు చూడండి, వాళ్ళని పాపర్ అంటారు. టర్న్ కోట్, వన్ హూ చేంజెస్ సైడ్స్. అంటే ఇప్పుడు ఒక పార్టీలో ఉంటారు కదా, ఈజీగా ఇంకొక పార్టీకి చేంజ్ అయిపోతూ ఉంటారు చూడండి, వాళ్ళని టర్న్ కోట్ అంటారనమాట. వాలంటీర్, వన్ హూ వర్క్స్ ఫర్ ఫ్రీ. సో వాలంటీర్గా పనిచేసే వాళ్ళు డబ్బులు అనేది తీసుకోరండి, వాళ్ళు ఫ్రీ సర్వీస్ అనేది చేస్తారు, అలాంటి వాళ్ళనే మనం వాలంటీర్స్ అంటారనమాట. బిబ్లోఫియా, వన్ హూ లవ్స్ బుక్స్. బుక్స్ని ఎవరైతే ఎక్కువగా ఇష్టపడతారో వాళ్ళని బిబ్లోఫియా అంటారంటే ఎక్కువ బుక్స్ని చదువుతూ ఉంటారనమాట. నెక్స్ట్ బైలింగ్వల్, వన్ హూ కెన్ స్పీక్స్ 2 లాంగ్వేజెస్. మనకు మామూలుగా తెలిసిందేనండి, 2 లాంగ్వేజెస్ ఎవరైతే మాట్లాడతారో వాళ్ళని బైలింగ్వల్ అంటారు. ఫిలాంథ్రఫిస్ట్, వన్ హూ లవ్స్ మ్యాన్కైండ్. మ్యాన్కైండ్ని ఇష్టపడే వాళ్ళని ఇక్కడ ఫిలాంథ్రఫిస్ట్ అంటారు. మిసాంథ్రోప్ అంటే వన్ హూ హేట్స్ మ్యాన్కైండ్, అంటే ఆపోజిట్ వర్డ్ అనమాట. వన్ హూ లవ్స్ మ్యాన్కైండ్ వచ్చి ఫిలాంథ్రఫిస్ట్, అంటే వన్ హూ హేట్స్ మ్యాన్కైండ్ వచ్చి మిసాంథ్రోప్ అని చెప్పచ్చు. ఆప్టమిస్ట్, వన్ హూ లుక్స్ ఆన్ ద బ్రైట్ సైడ్ ఆఫ్ థింగ్స్. ఎవరైతే పాజిటివ్గా ఆలోచించి పాజిటివ్గా మాట్లాడతారో వాళ్ళని ఆప్టమిస్ట్ అంటారనమాట. పెసిమిస్ట్, వన్ హూ లుక్స్ ఆన్ డార్క్ సైడ్ ఆఫ్ థింగ్స్. ఎవరైతే నెగిటివ్గా మాట్లాడి నెగిటివ్గా థింక్ చేస్తారో వాళ్ళని
పెసిమిస్ట్ అంటారనమాట. అగ్నోస్టిక్, వన్ హూ డౌట్స్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. అసలు దేవుడు ఉన్నాడా లేదా ఎగ్జిస్టెన్స్లో అని డౌట్ పడుతూ ఉంటారు చూడండి, వాళ్ళని అగ్నోస్టిక్ అంటారండి. హిపోక్రెట్, వన్ హూ ప్రిటెండెడ్ టు బి వాట్ హీ ఈజ్ నాట్. అంటే ఇతడు చెప్పేది చెయ్యడు, కానీ ఊరికే తను చేసేది ఒకటి చెప్పేది ఒకటి, వాళ్ళని హిపోక్రెట్ అంటారనమాట. ఇండెఫేటగబుల్, వన్ ఇన్క్యాపబుల్ ఆఫ్ బీయింగ్ ట్రైడ్. అంటే ట్రై చేస్తూనే ఉంటారు, వాళ్ళని ఏదైనా ఒక ఎగ్జామ్కి రాయడం అంటే ట్రై చేస్తూనే ఉంటారు కంటిన్యూస్గా, వాళ్ళని ఇండెఫెక్టబుల్ అని చెప్పడం జరుగుతుంది. సమర్థన్, వన్ హూ హెల్ప్స్ అదర్ గుడ్. అంటే వీళ్ళు ఏంటంటే ఇట్స్ లైక్ ఏ వాలంటీర్, అంటే అదర్స్కి మంచి చేస్తూ ఉంటారు, వాలంటీర్స్ లాగా అనమాట. ప్లేగరిస్ట్, వన్ హూ కాపీ ఫ్రమ్ అదర్ రైటర్స్. అంటే అదర్స్ రైటర్ని సేమ్ వాళ్ళు రాసింది కాపీ చేస్తారు కదా, దాన్ని ప్లాగరిజం అంటారు, ప్లాగరిస్ట్ అంటారు అనమాట. ఎవరైతే అట్లా కాపీ చేస్తారో వాళ్ళని ప్లాగరిస్ట్ అంటారనమాట. మిసోగనిస్ట్, వన్ హూ హేట్స్ ఉమెన్. ఉమెన్ హేట్స్ చేస్తూ ఉంటారు చూడండి, అంటే ఉమెన్స్ నచ్చకుండా ఉంటారు చూడండి, వాళ్ళని మిసోగనిస్ట్ అంటారనమాట. పాలీగాట్, వన్ హూ నోస్ మెనీ లాంగ్వేజెస్. అంటే ఇంతకుముందు చెప్పుకున్నాము బైలింగ్వల్ అంటే 2 లాంగ్వేజెస్ తెలిసింటే బైలింగ్వల్. ఇక్కడైతే పాలీగాట్ అంటే చాలా లాంగ్వేజ్, 1 కంటే 3 or 4 లాంగ్వేజెస్ వచ్చినా కూడా వాళ్ళని పాలీగట్ అని మనం ఇక్కడ చెప్తూ ఉంటాం. ఎపిక్యూర్, వన్ హూ ఈజ్ ఫౌండ్ ఆఫ్ సెన్షియస్ ప్లెజర్. అంటే వీళ్ళు ఏదైనా ఒక ఫుడ్ పెడితే, ఫుడ్ కానీ డ్రింక్ కానీ వాళ్ళకి బాగా నచ్చితే తినడానికి, ఆ ప్లెజర్ పొందడానికి ఫీల్ అవుతారు, వాళ్ళని ఎపిక్యూర్ అంటారన్నమాట. ఈగోయిస్ట్, వన్ హూ థింక్స్ ఓన్లీ ఆఫ్ హిమ్సెల్ఫ్. సో ఈగోయిస్ట్ అంటే మనకు తెలుసు కదా, వాళ్ళ గురించి మాత్రమే ఆలోచిస్తారు, ఇట్స్ సెల్ఫిష్నెస్ అనేది అనమాట ఇక్కడ. ఫెమినిజం, వన్ హూ థింక్స్ ఓన్లీ ఆఫ్ వెల్ఫేర్ ఆఫ్ ఉమెన్. అంటే ఉమెన్స్కి వెల్ఫేర్ చేయడానికి, ఉమెన్స్ పట్ల ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది, వాళ్ళని మనం ఏమంటారంటే ఫెమినిస్ట్ అంటామన్నమాట. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసము మీరు బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.